వెల్కమ్ టు PCN న్యూస్. దళితులకు న్యాయం జరగాలంటే టీడీపీ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని దళితులు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తెలిపారు. యలమంచిలి మండలం మట్లపాలెం గ్రామానికి చెందిన దళిత నాయకులు ఎమ్మెల్యే నిమ్మలను కలిసి ఆయన కార్యాలయంలో టీడీపీలో చేరిన సందర్భంగా మాట్లాడారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టాక 18 దళిత పథకాలను రద్దు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల దళితులను పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రేపు పొద్దునంతా మీకు ఏది కావాలంటే అది రాసుకోవడం, మీకు ఏ ఇబ్బంది ఏమీ లేదు, ఎవరికి భయపడాలని పని లేదు. ఈరోజు మట్లపాలెం గ్రామం నుంచి దళిత బిడ్డలు, దళిత నాయకులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేము ముందుకు వస్తామని స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మట్లపాలెం దళిత నాయకులకు, సోదరులకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు మార్పు అనేది వచ్చింది ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ కూడా. అందుకే నిజంగా వీళ్ళు ఎవరైతే మరి దళిత సోదరులు ఉన్నారో వాళ్ళే ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలన పట్ల విసిగెత్తిపోయి రేపు మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, దళితులకి న్యాయం జరగాలనే ఆలోచనతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. మరి మొన్న కూడా ఏదైతే ఇదే గ్రామం నుంచి ఎవరైతే సిట్టిపల్లి బీసీ సోదరులు కూడా మరి వాళ్ళు కూడా యూత్ చాలా సంతోషం వేసింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా వచ్చి ఎంతో ఆనందంగా, సంతోషంగా తెలుగుదేశం పార్టీకి మీకు పనిచేస్తామని చెప్పారు. మరి ఈ రకంగా స్వచ్ఛందంగా మా ఆఫీస్కి వచ్చి వీళ్ళు పార్టీలో చేరితే పాపం అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏం చేయాలో పాలుపోక ఆ 20 మంది 30 మంది వస్తే అందులో ఒకరిని ఇద్దరినో బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ చేత మరి ఏదో రామాలయం నిర్మాణానికి వెళ్తే కొండలు కప్పేశారు, లేకపోతే ఇదిగో రాత్రి వెళ్తే ఇట్లా కొండలు కప్పేశారని మరి వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. అంటే ఎవరు ఏ పని మీద వస్తారు, ఎవరు స్వచ్ఛందంగా వస్తారో కూడా తెలియనిటువంటి పరిజ్ఞానం లేకుండా అక్కడ వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఉంటే మరి ఆయన విజ్ఞతగా నేను వదిలేస్తూ ఉన్నా. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత తీసుకున్నటువంటి మట్లపాలెం బీసీ సోదరులకి, ఎస్సీ సోదరులకు కూడా మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. పార్టీలో చేరిన సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. జరగనున్న ఎన్నికలలో బూత్ కమిటీ సభ్యులు 10 రోజులు కష్టించి పనిచేస్తే ప్రతి బూత్ లో ఓటర్లతో ఓట్లు వేయించాలని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడాల గోపి తెలిపారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బూత్ కమిటీ నాయకులు సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఒక ఎత్తైతే ఈ 10 రోజులు అన్నిటికంటే ఎక్కువ 20 సంవత్సరాలు లైఫ్ ప్లాన్. దయచేసి మీరందరూ కూడా ఏ వారు ఎక్కడికి కూడా మీరు ఎక్కడికి క్యాంప్ జరిగితే అక్కడికి మీరు రావద్దు. మీ వార్డులో, మీ బూత్లో 100% వర్క్ చేసి ఎవరి బూత్ని వారు మెజారిటీ తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాం. ఫస్ట్ ఏంటంటే మనం విజయం సాధించాలంటే ఎవరి మీద ఎవరో కోపట్టుకోవడం వల్ల మనం విజయం సాధించలేం. దయచేసి మనం ఒక మెట్టు వెనక్కేసి, ఒక అడుగు వెనక్కేసి ఎదుటి వాళ్ళ మీద కూడా మనం యుద్ధం చేయకుండా పని చేసి ఖచ్చితంగా ఏదైతే బూత్ వర్క్ మనం ప్రిపేర్ అవుతున్నామో, మనం బూత్ కమిటీ నుంచి ఒక వ్యక్తి తీసుకున్నాం అంటే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న బూత్లో 4 ఉంటే 4 ఒక నెంబర్ కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఆఫీస్ మాట్లాడి జరుగుతుంది. ఆ ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి యాడ్ అవుతాడు. ప్రతి మహిళ ఆర్థిక పురోగతి సాధించాలంటే ఈ ఉద్దేశంతో వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతిన రామారాజు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం చేపట్టారని వసుధ ఫౌండేషన్ కన్వీనర్ బుద్ధరాజు తెలిపారు. పాలకొల్లు కోకోనట్ మర్చెంట్ జూనియర్ మహిళా కళాశాలలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
అది కుక్ చేయండి. బ్లౌజ్ మెజర్మెంట్ ఫస్ట్ పొద్దున్న దగ్గర నుంచి నడుపుకోవడం వరకు చూసుకోవాలండి. నెక్స్ట్ మెడ చండ దగ్గర నుంచి మెడ వరకు చూసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ స్టైల్స్, మెడలోతు, నెక్స్ట్ భుజం, చంక, వెంక మెడ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్, చెయ్యి పొడవు, నెక్స్ట్ లూజ్, చంకడావు మెజర్మెంట్ మార్క్ చేసుకోవాలి. క్రాస్ షేప్ బ్యాక్ మార్క్ చేసుకోవాలి. పొడవు కింద చూడాలి. షేప్ బ్యాక్ నుంచి బ్యాక్ మార్క్, షార్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ లాస్ట్ వరకు చూసుకోవాలి. చూసి మార్క్ చేసుకోవాలి. ఇవాళ వచ్చింది. నెక్స్ట్ చెస్ట్ తీసుకోవాలి. చాలా దగ్గర నుంచి నెక్స్ట్ నెక్ వరకు చూసుకోవాలి. 10 ఇంచెస్ ఇలా రావాలంటే స్టార్టింగ్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షేప్ అండ్ అయ్యి స్టార్ట్ స్టిచ్చింగ్ చేయాలి. ఈ కోకోనట్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ చేస్తున్నాను. నా పేరు బిఎఫ్ఆర్. గత 3 సంవత్సరాల నుంచి కళాశాల జిల్లాలో ఫస్ట్లో ముందుకెళ్తుంది. మరి వసుధ ఫౌండేషన్ వారి సహకారంతో వారి యొక్క సహకారం నేను గత 5 సంవత్సరాల్లో ఎలమంచిలో చేసినట్లయితేనేమి ఇప్పుడైతేనేమి మంచి మంచి ఉపాధి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో పిల్లలకి, మా ఆడపిల్లలకి, ఇంప్రూవ్మెంట్ అయిన పిల్లలకి ఈ మిషన్ కుట్టు స్కిల్ అనేది నేర్పించడం చాలా అవసరం. ఏంటంటే అది నేర్చుకుంటే వాళ్ళ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. అట్ ది ఏజ్ ఆఫ్ 25 వాళ్ళు ఇంటి దగ్గర ఉండి సమ్మర్లో ఆ సెల్ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అని గడిపిన సమ్మర్లో మా కళాశాలకు వచ్చినట్లయితే మా కళాశాలలో వసుధ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వారు ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నారు. శాలరీస్ ఇస్తూ వసుధ ఫౌండేషన్ రాజు వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంత్రి వెంకటరామరాజు గారు సుమారుగా 20 సంవత్సరాలు పైబడి పాలకొల్లు ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. అందులో భాగంగా కుట్టు మిషను అంటే ప్రతి మహిళ సాధికారత కొరకు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఒక ఆశయంతో మహిళలందరికీ కుట్టు కనుక నేర్పించినట్లయితే ఈ రోజున ప్రతి మహిళ 2 జాకెట్లు కుట్టుకుంటే 500 రూపాయలు ఈజీగా తనను సంపాదించుకుంటుంది. అందులోనే ఇంకా కాస్ట్లీ అయితే 2000, 3000, 5000 కూడా తీసుకునే ఛార్జెస్ ఉన్నాయి. మరి ఈ రకంగా నేర్చుకుని మీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో మహిళలందరికీ కుట్టు శిక్షణ జరుగుతుంది. అలాగే మన పాలకొల్లు సరస్వతి శిశు మందిర విద్యాలయంలో సుమారు 200 మంది బాలబాలికలకు ఇంగ్లీషులో గ్రామర్ కోర్సులు కూడా జరుగుతున్నాం. ఈ రకంగా ఆయన లక్షలాది రూపాయలు వాటర్ ప్లాంట్ అయితే, పిల్లలకి బుక్స్ అయితే, మరి రోగులకి ఎక్కువగా క్యాన్సరు, కిడ్నీ, మరి మంచాన్ని పెట్టిన పారాలసిస్ పేషెంట్లకు అనేక వేల రూపాయలు నా చేతుల మీద ఆయన వెంటనే ఆయన్ని చైర్మన్ గారిని అడగవన్నీ స్పందించి వారు చెక్కులు పంపడం, నేను వారికి పేషెంట్లకు అందజేయటం, నిజంగా అటువంటి వ్యక్తి మనకు దొరకటం మన పాలకొల్లు ప్రాంత ప్రజలందరూ కూడా నిజంగా అదృష్టవంతులే. మరి అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఇంకా మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చినట్లయితే మన పాలకొల్లు నియోజకవర్గమే కాదు, ఈ చుట్టుపక్కల ప్రతి వ్యక్తి ఎంతో కొంత కాస్త బాధల నుండి ఉపశమనం పొందుతారని ఆశిస్తూ మన పాలకొల్లు వనరామానాయుడు ఇంటింటి కార్యక్రమంలో భాగంగా 17, 18 వార్డులలో పాదయాత్రను నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ సప్లాన్ నిధులు పట్టణంలో ఒక 18వ వార్డులోనే
6 కోట్లు తీసుకువచ్చి రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి చేస్తే ఈ 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేశారా అని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వచ్చేది రేపు మన గవర్నమెంట్ సిమెంట్ రోడ్డు ప్లస్ వాటర్ డైరెక్ట్ గా ఇప్పుడు కరెంట్ ఎలాగ ఇచ్చామో అలాగే ఏం చేస్తాం. అది ఇప్పుడు పెనుమాద ఒకటి జరలేదు ఒకటి వచ్చింది మనకి. వాళ్ళు ఎవరో చనిపోయారని లేదా బీసీ మీటింగ్ అని అయ్యే సంబంధం ఏంటది. ఏమో బాగున్నారా? మర్చిపోకండి, పథకాలన్నీ వస్తాయి మనకి. ఏమ్మా ఏమ్మా వచ్చింది. ఈ తీసేసిన పింఛను 4,000 రూపాయలు పెంచి బంగారుపల్లిలో పట్టుకొచ్చి మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నాది. అయితే రేపు నుంచి వచ్చేది. ఇంకేది 4 రోజుల్లో మీకు కులాయాలి. మళ్ళీ ఆశీర్వదించాలి మీరు. పర్లేదు, పెద్దవాడు నువ్వు ఆశీర్వదించాలి. జాగ్రత్త, నీదే బాధ్యత. ఏంటో కదా 4 ఓట్లు వేయించాలి నువ్వు. ఇగో నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంత సైకిల్కి కమలానికి వేయించాలి. ఏమా అలాగే ఆశీర్వాదం అండి, ఆశీర్వాదం. జాగ్రత్త, ఆశీర్వాదం. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట్లాడదాన్ని 10 రోజులు తీసుకుపోయి మళ్ళీ ఇంకో 10 ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. రేపు మన ప్రభుత్వం వచ్చినట్టే మీకోసం 6,000 పెట్టారమ్మా. హ్యాపీనా, సంతోషమేనా? మా చెల్లి ఆశీర్వాదం, ఆశీర్వాదం. మీ మనసులో మేము మర్చిపోకమ్మా, మర్చిపోకమ్మా. సైకిల్ కుడితే మర్చిపోక. మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో 17వ వార్డు 18వ వార్డు తిరుగుతున్నప్పుడు మరి ఏదైతే మహిళలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ హారతలిస్తున్నటువంటి విషయం కానీ, యువత అయితే కేరింతలతో కథం తొక్కుతున్నటువంటి విషయం ఈరోజు ఈ వార్డులో మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఏదైతే ఈవేళ 18వ వార్డు ఒక దళిత వార్డు, దళిత వార్డు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ సప్లాన్ నిధులు పెద్ద ఎత్తున ఈ 18వ వార్డుకే 6,80,00,000 రూపాయలు ఒక్క వార్డుకి తెచ్చి ఎస్సీ సప్లాన్లో ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డెవలప్మెంట్ చేశాం. అదేవిధంగా ఈ దళిత వార్డులో ఉదయం 4 గంటలు లేచి మహిళలు బోరు కొట్టినా వాటర్ రాదు, పై అంతస్తు నుంచి కిందకి దిగినా వాటర్ రాదు. మరి ట్యాంకర్ వస్తూ ఉంటే బిందులు పట్టుకుని నీళ్లు మోసుకునేటువంటి పరిస్థితి. అందుచేత మహిళల బాధలు కష్టాలు తీర్చాలని ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడే 15 కోట్ల రూపాయలతోటి మరి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా 18వ వార్డులోనే మనం కట్టించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే దళిత వార్డు అనే ఉద్దేశంతో కరెంటు కష్టాలు ఉండకూడదని ఇక్కడే మరి ఏదైతే ఏఎంసీ దగ్గర ఈ 18వ వార్డును ఆనుకుని మరి ఇక్కడ కూడా మరి ఏదైతే పవర్ స్టేషన్ సబ్స్టేషన్ ఇండోర్ సబ్స్టేషన్ కూడా ఇక్కడ నిర్మాణం చేశాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడే శ్రీనివాస డీలక్స్ రోడ్డు ఉంది. గతంలో సాయంత్రం 6 అవుతే చాలు ఆ శ్రీనివాస డీలక్స్ రోడ్లో నడిచేటువంటి పరిస్థితి ఎవరికి ఉండేది కాదు. కానీ ఈరోజు ఆ శ్రీనివాస డీలక్స్ను కూడా నేలని ముద్దాడేటువంటి విధంగా తీర్చిదిద్దాం. అంటే ఈ రకంగా ఒక దళిత వార్డుని ఇంత అద్భుతంగా నిధులు తెచ్చి ఎస్సీ సప్లాన్లో మేము డెవలప్మెంట్ చేసాం. ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ యొక్క దళిత వార్డుకి ఆ ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఒక్క రూపాయి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదో ఈవేళ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ టిట్కో జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి వైఎస్ జగన్ ను సీఎం చేయాలని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ఆయన సతీమణి మంగతాయారు 21వ వార్డులో ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఆయన వెంట ఎడ్ల తాతాజీ తదితర నాయకులు పాల్గొన్నారు. Go!
ఎక్కడికో సకల సౌకర్యాలు ఇస్తుంది ప్రభుత్వం జగన్మామ. నరసాపురం చిట్టవరంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న ముదునూరి ప్రసాదరాజు గారి సతీమణి శారదావాణి. ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు గారి సతీమణి ముదునూరి శారదావాణి ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా హక్కుల కోసం ప్రాణత్యాగాలు చేసి 8 గంటల పని సాధించుకున్న ఘనత మేడేది అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మేడే సందర్భంగా ఫ్లాట్ రిక్షా కార్మికులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గాంధీ బొమ్మల సెంటర్ నుంచి రిక్షాలతో పట్టణ వీధుల్లో రిక్షా తొక్కుతూ ర్యాలీలో పాల్గొనడం ప్రజలను కార్మికులను ఆకట్టుకుంది. అలా కాదు, ఆయన ఎక్కింది కావాలి కదండి, ఆయన ఎక్కింది కావాలి. చెప్పు కృష్ణ తొక్కలా ఈరోజు సమానంగా వెళ్ళిపో అది పెట్టు. ఆయన ఒక తడకు వాటన్నదెక్క
సర్పంచ్గా రా నువ్వు మళ్ళీ నువ్వు మధ్యలో బాగా ఉన్నా లేగు 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 ఈ రూల్ మరి ఎక్కడ మీద చూడలేదండి మరి మీరేమో సిటీకి సరే అలాగే ఆపండి అలాగే ఆపండి ఇంకా సరిపోతుంది ఆపండి ఈరోజు ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక లోకానికి అంతటికీ కూడా మేడే శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మేడే అంటే ఒక కష్టానికి ఒక శ్రమకు ఏదైతే గుర్తింపుగా ఒక అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ఆ రోజు రోజుల తరబడి గంటల తరబడి కార్మికుల శ్రమను దోచుకుంటూ ఉంటే మేము మనుషులమే అని చెప్పి తమ పనిముట్లు తాము కింద పడేసి 8 గంటల పని కోసం పోరాడి రక్తార్పణం ఏదైతే కార్మికులు ఆ రోజు చికాగోలో చేస్తే అది ఒక్క చికాగోకే కాదు, ఇలా ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు రక్షణగా నిలిచినటువంటి రోజు ఈ యొక్క మేడే అనే విషయాన్ని ముందుకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి మేడేని పురస్కరించుకుని నా పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఆ కార్మికులకు బాసటగా ఆ కార్మికులకు అండగా ఈవేళ ఎవరైతే రిక్షా కార్మికులు, ఫ్లాట్ రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, జట్టు కార్మికులు, గుమస్తా కార్మికులు, ఇలా ప్రతి ఒక్క కార్మిక లోకానికి మా ఎమ్మెల్యే రామానాయుడు మా పాలకొల్లు అనేటువంటి విధంగా ఈరోజు కాదు గత 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళకు అండగా తోడుగా నీడగా. జరగనున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని గోపి ప్రజలను అభ్యర్థించారు. వైసీపీ అభ్యర్థి గుడాల గోపి ప్రజలను అభ్యర్థించారు. పట్టణంలో 28వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఎడ్ల తాతాజీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మాకు 10 రోజులు ఎలక్షన్ ఉంది. ఈ 10 రోజుల్లో మీరు అడగటం చెప్పడం కానీ మేము అయిపోయిన తర్వాత అడగడం ధర్మం అదేనమ్మా. మీకు కూడా అమ్మా పాపం వాళ్ళు అంతా ఎండలో పడి నడాలన్నా డిసైడ్ చేశాను ఫస్ట్ అనేది డిసైడ్ చేసుకో మా పేనమ్మ బాబాయ్ ఫ్యాన్ గుర్తు ఈ పేపర్ పేనమ్మ చేతులు వచ్చినాయా 18,000 మళ్ళీ అమ్మ
మీ దోస్తులు గెలిపించి మరి విజయంతో ఈ పాల్గొన పట్టణంలో అనేకమైన అభివృద్ధి పనులు చేయడానికి గోపి గారికి వారి పొందని వారి వదిలి తాతాజీ గారికి వారి పని చేస్తున్న పరిచయం అందరినీ కూడా దీవించి కార్యక్రమంలో అభిమానులందరూ కూడా ఆశీర్వదించి విజయ కీర్తనతో జయ కీర్తనతో జగన్ గారి నాయకత్వం కొరకు చూపించి బిడ్డలందరూ కూడా సహాయం. మే 3వ తేదీన సీఎం జగన్ నరసాపురం పర్యటన నేపథ్యంలో ప్రసాద్ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదులూరి ప్రసాద్ రాజు గారు. పట్నంలోని శివారు రామయ్య పలు ప్రాంతాన్ని విలీనం చేసి రోడ్లు, విద్యుత్ మరియు ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తెలిపారు. ప్రాంతానికి చెందిన దళిత యువకులు, మహిళలు ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రామ దుర్గా ప్రసాద్, నెక్స్ట్ ఆరేడు ఝాన్సీ, కాండ్రేగుల కీర్తి, మండల్ సూర్యకుమారి, కోటంశెట్టి మోహిని దుర్గా, మేసరపు గాంధీ, నాగమణి కోట, సూర్యారత్నం, ముచ్చర్ల లక్ష్మి, అంతేన కవిత గారు, శారద, పెద్దరాజు, దిగమర్తి ప్రమీళ వచ్చేస్తానన్నారు. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ చేసిన ఇది ఒక దగ్గర 3-4 సంవత్సరాలు నిజంగా ఏ ఫైల్కి కూడా అంత ఎక్కువ తిరిగి ఉండను. వీళ్ళు ఫైల్ తయారు చేసుకుని ప్రతి డిపార్ట్మెంటు, ఎందుకంటే ఒక రూరల్లో ఉన్నదాన్ని టౌన్లోకి మెర్జ్ చేయడం అంటే అంత అసమస్య విషయం అంటే కాదు. గెజిట్ నోటిఫికేషను, లీగల్ నోటిఫికేషను, పంచాయతీరాజు ఇది, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ కూడా 3 సంవత్సరాలు నాకే పట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఎంతో కష్టపడి శ్రమించి సాధించగలిగా. వీళ్ళందరూ కూడా కరెంటు లేక వాళ్ళ పాములతోటి వీటితోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం. అవసరమైతే మేమే ఒక 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకుని
కరెంట్ వేయించుకుంటాం, మీరు ఒకసారి మేము డబ్బులు ఇస్తాం మా కరెంట్ వేయండి అంటే మీరందరూ పేదవాళ్ళ కోసం ఇల్లు పట్టాలు ఇస్తే మళ్ళీ మీరు డబ్బులు పెట్టుకుంటే కష్టం అవుద్ది అని ఒక్క రూపాయి కూడా పెట్టినివ్వకుండా వీళ్ళు తెస్తి ఖర్చు పెడతాన డబ్బులు కూడా వెనక్కి పంపించేసి మరి ప్రభుత్వం నుంచే ఆ రోజు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మరి అక్కడ కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఆ రకంగా దగ్గరుండి కరెంట్ వేయించాం. అదేవిధంగా ఆ రోజు రోడ్స్కి డ్రైన్స్కి 2 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు శాంక్షన్ చేసి టెండర్లు పిలిచి వర్క్ మొదలుపెట్టే సమయానికి ప్రభుత్వం మారి దాన్ని నిలిపేస్తే మళ్ళీ ఆ రోజు సబ్ కలెక్టర్ గారు మాకు స్పెషల్ ఆఫీసర్ కింద ఉంటే 2019లో ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే 1 కోటి రూపాయలు ఇచ్చారు. అది కొంతమేర మాత్రమే రోడ్లు డ్రైన్లు అయినాయి. మళ్ళీ 2వ విడతలో వెంటనే వేస్తామని చెప్పినా కూడా వాళ్ళు వేయకపోవడంతో మళ్ళీ కలెక్టర్ గారికి మళ్ళీ నేను మరి కంప్లైంట్ పెట్టి ఎక్కడో రియల్ ఎస్టేట్ ఉన్న చోట్ల సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు. ఎవరైతే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ కాలనీకి రోడ్లు వేయట్లేదని మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్లు వేసినటువంటి రోడ్లు ఫోటో, ఈ కాలనీలో బురదలోను మట్టిలోనూ ఉన్నటువంటి ఏళ్ళ ఫోటోలు 2 పక్కన పెట్టి మళ్ళీ కలెక్టర్ గారికి ఇట్లకి కంప్లైంట్ యాజ్ ఎమ్మెల్యేగా నా లెటర్ హెడ్ మీద పెట్టడంతో ఆయన కూడా కమిషనర్కి సీరియస్గా చెప్తే మళ్ళీ 15th ఫైనాన్స్లో వీళ్ళకి మళ్ళీ ఆ నిధులు మళ్ళీ 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతో ఈరోజు కొంతమేర వర్క్లు అవుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా వాటర్ ఒకటి 40 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ ఉంది. బట్ ఈ గవర్నమెంట్ నుంచి పనిచేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల అవి కొంచెం ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది 2024లో అంటే ఎలక్షన్లు అయినటువంటి మరుసటి నెల నుంచే అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే ఆ G+1 రామయ్య హాల్ ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి కాలనీగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత నాది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను మంచినీళ్ళు పంపిస్తూ ఉన్నా రామయ్య హాల్కి, కానీ పాపం మంచినీళ్ళు పంపించిన ఆ బిందులు పట్టుకుని మళ్ళీ వాటిని పై ఫ్లోర్ వాళ్ళకి ఎక్కి పట్టుకెళ్ళాలి మెట్లు మించి. అటువంటి పరిస్థితి కష్టం లేకుండా ఎవరింటికి వాళ్ళకే ట్యాబ్ వచ్చేటువంటి విధంగా రేపు జూలై నెలలోనే ఆ త్రాగునీరు కూడా జూలై ఆగస్టు నెలలోనే వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి అభిమానంతో, ఎందుకంటే నేను మీకేమీ చెప్పలేదు పార్టీలో చేరాలని, మీకు మీరే స్వతసిద్ధంగా ఈరోజు ఉదయం వచ్చి స్వచ్ఛందంగా మీరు జాయిన్ అయినందుకు నిజంగా నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మీకు కృతజ్ఞతగా ఉంటాను. మీ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. అన్ని సామాజిక వర్గాల ప్రజలతో పాటు మహిళలు ఆర్థిక పురోగతి కోసం సామాజిక సమస్యల పరిష్కారానికై జై భారత్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అభ్యర్థి బెజవాడ తులసిరావు తెలిపారు. పాలకొల్లు విలేకరులతో మాట్లాడారు. జరగనున్న ఎన్నికలలో టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి జై భారత్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గేదెలు ఆవుల్ని చూసుకుంటూ పరిస్థితులు సహకరించక నన్ను చదివించే స్తోమతలు లేక మా నాన్న వాళ్ళ నా తల్లిదండ్రులకి నన్ను చదివించలేకపోయినారు. 20 సంవత్సరాల తర్వాత ఎట్లాగైనా నేను చదువుకోవాలనే పట్టుదలతోటి, సో ఇక్కడున్న ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకుంటూ నేను చదువును డైరెక్ట్గా 10th రాశానండి. నేను 10th రాసి ఆయన ఒక లెక్చరర్స్ని, ఒక మాస్టర్ని అడిగి, సార్ నేను చదువుకోవాలనుకున్నాను, నేను ఎలాగ నాకు మార్గాలు ఎట్లా చూపించండి అని చెప్పేసి అడిగితే ఒక మాస్టర్ ఇప్పుడైనా మీరు చదువుకోవచ్చు అని చెప్పడం. ఇంకా జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న DSC, అక్టోబర్ 31న SI అండ్ కానిస్టేబుల్ అని ఒక నిర్దేశించబడిన తారీఖులకు మాకు ఖచ్చితంగా మేము జాబ్ క్యాలెండర్స్ని రిలీజ్ చేస్తామండి. సో మహిళల చేతిలో మద్యపాన నిషేధం, వారు వద్దంటే వద్దు, పర్మిట్ల విధానం అమలు. సపోజ్ మద్యపాన నిషేధం అనేది ఒక ఆ ఏరియాకి సంబంధించిన స్త్రీలు ఎవరైతే మాకు ఇక్కడ మద్యపానం వద్దు అని చెప్పినప్పుడు అక్కడ లైసెన్సులు కానీ అన్నీ క్యాన్సిల్ చేయబడతాయండి. అదొక సిద్ధాంతం తీసుకున్నాం మేము. సో తర్వాత ప్రతి సంవత్సరం నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్లు కేటాయించడం, మన నియోజకవర్గం మన పాలకొల్లు నియోజకవర్గానికి 100 కోట్లు కేటాయించడం, వాళ్ళ యొక్క అభివృద్ధి ఎక్కడెక్కడ అవసరమైందో వాటిని అభివృద్ధి పరచడం. ప్రతి జిల్లాకి ఒక పోటీ పరీక్షల కేంద్రం అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇప్పుడు ఐటీ ఫీల్డ్ కావచ్చు, మిగతా ఇప్పుడు రంగంలో టెక్నాలజీ రంగంలో కానీ చాలా వచ్చేసింది. నేను కూడా ఒక ఐటీ ప్రొఫెషనల్గా నేను పుట్టినపరచడం అంటే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలనేది సదుద్దేశంతో నాకు ఉంది. సో దీన్ని కూడా అభివృద్ధిలో తీసుకురావాలనే దృక్పథంతో నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకి ప్రోత్సహిస్తున్నాను. సో తర్వాత ప్రతి మండలానికి 2 కోట్లతో లైబ్రరీ నాలెడ్జ్ హబ్
ఇంకా వాళ్ళకి దేశానికి వెళ్ళాలి అనుకుంటే దానికి సంబంధించిన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ కూడా మనం అందించాలనేది, అదొక యూనిట్ కింద తయారు చేయాలనేది ఒకటండి. తర్వాత ఆడబిడ్డలకు ఆస్తిగా లేక టేకు ఎర్రచందనం చెట్టు, ప్రతి ఇంటికి ఉచిత వాటరు, ప్యూరిఫైయర్. ఇదే కాకుండా నేనేమంటే వాటర్ ఇక్కడ కొద్దిగా ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా నిర్మించాలనేది నేను సిద్ధాంతం. ఆల్రెడీ నేను మా కుటుంబ సభ్యులు కలిసి ఒక 50 గ్రామాలకి సరిపడగా మంచినీళ్ళు తాగే విధంగా నేను వాటర్ ప్లాంట్లు కూడా నిర్మించాను, కట్టించాం. సో మంచి వాటర్ ఈ రోజు వరకు మనకు పాలకూర దాకా తెచ్చుకుంటున్నారు, ఆ వాటర్ తీగా ఉంటుంది కాబట్టి. సో ఇది మా రాజకీయ నాయకులు, మా అధ్యక్షులు వారు నిర్ణయించిన ఈ మేనిఫెస్టో. ఇకపోతే మనకి ఈ పాలకులకు వచ్చేటప్పటికి మన మేనిఫెస్టో మొత్తం నేను ప్రతి ఊరా తిరిగి ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఈ మేనిఫెస్టో తయారు చేశాను. మనకున్న ప్రధానమైన సమస్య ఏదంటే సో డ్రైనేజీ సిస్టమ్ పాలకులు చాలా అధ్వానంగా ఉంది. కొన్నిసార్లు పొంగిపోయి గుమ్మాల వరకు వచ్చేస్తుంది. దాని సిస్టమ్ని కరెక్ట్ చేసి ఆ డ్రైనేజీని ఎలా ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటి దాన్ని బయటికి పంపించే విధంగా మనం చేయవలసి ఉంటుందండి. దాని మీద నాకు మొట్టమొదటి ఫోకస్ చేస్తున్నాం. తర్వాత వాటర్ అనేది మన పంట కాలువల్లోకి మోరు వాటర్ అంటే బాత్రూమ్లో వాటర్ కావచ్చు, మన అనేక రకాలమైన వాటర్ పైపులను కాలువల్లోకి కలిపేశారు. దానివల్ల మనకి తాగునీరు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. మనకి నియోజకవర్గానికి పీజీ కళాశాల, గవర్నమెంట్ పీజీ కళాశాల లేదండి. చాంబర్స్ కాలేజ్ ఉందండి, గవర్నమెంట్ కాలేజ్ అందుతుంది. దొడ్డుపట్ల కూడా మనకి డిగ్రీ కాలేజెస్ అనేది లేదు. వాటిని కూడా నేను తీసుకురావాలని నేను దాన్ని తీసుకురావడానికి దానికి వస్తున్నాను. తర్వాత మన కళ్ళగా పుట్టిన పాలకొల్లు మనకి చాలా కళలన్నీ తగ్గిపోతున్నాయి. వాటిని కూడా మనం ఎంత సాధ్యమైనంత వరకు మనం ప్రోత్సహించాలి ఆ కళలను కూడా. ఆ తర్వాత వచ్చి నిరుద్యోగులైన యువకులను గుంపులుగా చేసి రాయితీతో కలిగిన కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఇప్పుడు కొంతమంది చాలామంది చిన్న మామూలు స్కిల్ ఉంటుందండి, ఏదో ఒకటి చేయడానికి, ఏదో ఒక పని చేయడానికి స్కిల్ అనేవి కూడా ఉన్నాయి. వాటికి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమను నెలకొల్పి వాళ్ళకి ఉపాధి కల్పించడం. నేననేది వస్తే ఖచ్చితంగా ఇదే పని చేస్తానండి నేను, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది. సో తర్వాత అయోమయంలో ఉన్న యువకులు ఎందుకంటే వాళ్ళకి డిగ్రీలు చేసి పాలకొల్లు పట్టణానికి చెందిన మధు యూత్ సభ్యులు ఎమ్మెల్యే నిమ్మల సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీ ప్రభుత్వంలోనే ఎస్సీ బీసీ యువకులు ఉద్యోగ అవకాశాలు అందుతాయని పలువురు యువకులు తెలిపారు. సతీష్ ఏ శ్యామ్ ఈ ప్రేమ్ ఏ చిన్న 9 మెయిన్ ఎవరు మనకి హెడ్ ఎవరు అకౌంటర్? మీరు ఏం చేస్తారు? నమస్కారం అండి. నా పేరు మధుకృష్ణ, మాది పాలకొల్లు రెల్లిపేట అండి. మాది బడుగు బలహీన వర్గాల్లో కూడా మేము మమ్మల్ని ఇంతగా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని నడిపిస్తానికి మాకు నిమ్మల రామానాయుడు గారు ఎంతో తోడ్పడుకుంటున్నారండి. మళ్ళీ ఆయన మాకు ఎమ్మెల్యేగా వచ్చి మా అందరి బాగు గురించి చూసుకుంటారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి ఎమ్మెల్యేకు వెనకాల వెన్నుగా ఉంటాకి మాకు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చామండి. ఈ గత ప్రభుత్వం మాకంటూ యువతకంటూ చేసేది కూడా ఏం కనిపించట్లేదు. ఏదో యువత చాలా మందికి పాడైపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మా టీడీపీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మా నిమ్మల రామారాయుడు గారు మాకు ఎమ్మెల్యేగా అయ్యి మా యొక్క యువతకి మంచి ఉపాధి కల్పించి ఉద్యోగాలు బాగా వేస్తారని చెప్పేసి ఆయనకి తోడుగా ఆయనకి వెన్నంటి ఉండి నడుస్తాకి మేము అందరం చేపట్టుకుని ఇక్కడికి వచ్చామండి. మరి ఆ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మంచి సర్కిల్ ఉందో వాళ్ళందరితోటి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మధు గారికి, అదేవిధంగా మధు గారి యొక్క యూత్ ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా ముందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. మేడే సందర్భంగా పాలకొల్లు పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ మేడే ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు వల్లూరి రామబ్రహ్మం, నీలం రవి, సమతం చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి 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 ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆయన అడగండి మేమంతా ఆయనే కదా అంటాను అంటే రమణ గారిని స్పెషల్గా తీయాలి మేడే కార్మికులు తినొచ్చు కానీ ఇది కనబడటం లేదు వర్ధిల్లాలి 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 ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆయన అడగండి మేమంతా ఆయనే కదా అంటాను అంటే రమణ గారిని స్పెషల్గా తీయాలి మేడే కార్మికులు తినొచ్చు కానీ ఇది కనబడటం లేదు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ పరంగా ఆటో డ్రైవర్స్ అందరికీ టీడీపీ ప్రభుత్వం హయాంలోకి రాగానే 50,000 ఆర్థిక సహాయం అందిస్తానని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 50,000 రూపాయలు సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మేడే సందర్భంగా స్నేహ ఆటో డ్రైవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. పూలపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మల ఆటో తోలుతూ పట్టణంలోని భారీ ఆటో ర్యాలీ నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పసుపులేటి రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు.
బాగా